ఆరుద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇంతకు ముందు మనం ఒక వీడియోలో ప్రయోగాత్మకంగా ఈ గొర్రెలని మేపడం జరిగింది. ఏంటంటే ఆకు బలిసిపోయింది బాగా, చేను ఇది ఊపిరాడకుండా ఉన్నది, కింది మొత్తం అంత గాలి వెలుతురు సోకకుండా ఉన్నది అని చెప్పినని కొంత భాగాన్ని గొర్రెలతోటి మేపించడం. చూద్దాం అసలు ఏంటిది, దీన్ని ఎలా ఉంటుంది దీని పరిస్థితి అనేది. ఇప్పుడు మీరు చూస్తున్న చేను ఇది గొర్రెలు మేసిందే, ఒక దాదాపు 15-20 రోజులు కావస్తుంది సుమారుగా. అప్పుడు ఇది మొత్తం బాగా మొదలుకెల్లా గొర్రెలు పీక్కొని తినేసినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ దాన్ని అది మారాకేసి ఇప్పుడు ఇది వినటం కూడా జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇది మామూలు చేనుకు దీనికి ఎలాంటి వ్యత్యాసం లేదు, గాలి వెలుతురు తలిగే విధంగా బాగుంది. ఇక్కడ బాగా వర్షం పడింది మాకు. ఈ వర్షం పడ్డప్పుడు అదే ఇప్పుడు దీని పక్కన ఉన్నది గొర్రెలు మేయంది ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆ ఫీల్డ్ మొత్తం పడిపోయింది. అది ఏంటంటే అది బాగా ఆకుబలిసి అది బరువు ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు అది మొత్తం పడిపోయింది. ఆ ఫీల్డ్ అంతా పడి నేల కరసకపోయింది. అదే ఇప్పుడు ఈ గొర్రెలు మేసిన దాని వరకు కరెక్ట్గా నిలబడి ఉన్నది మంచిగా, అది తేలికగా ఉంది, దానికి మొక్కకు బరువు లేదనమాట. ఆకు ఎక్కువ అనవసరమైన ఆకు లేకపోవడం వల్ల అది తేలికగా ఉండి ఇది ఏమాత్రం కూడా పడిపోయే అవకాశం లేదు. అట్లే ఇది దిగుబడులు కూడా మనకు తగ్గే అవకాశం ఏం కనిపించట్లేదు. తమాషగా గాలి వెళ్తున్న ఉండటం వల్ల దీంట్లో దోమ కూడా అనేది ఏ పురుగు కానీ ఏ దోమ కానీ ఏది లేదు. కాబట్టి ఇది మనకు నష్టం అనే విషయం అయితే ఏమీ లేదు. మనం వీలైతే ఏంటంటే పొట్టకు రాకముందే మనం మేపుకోదలుచుకున్నట్టయితే, చిరుపొట్ట స్టార్ట్ కాకముందే ఇంకా వారం రోజులకు చిరుపొట్ట స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే దీన్ని మేపుకుంటే మనకు ఈ మంచి ప్రయోజనం ఉంటుందనేది తెలియజేయడం నా ఉద్దేశం. కాబట్టి ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మా ఛానల్ని చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో. ధన్యవాదాలు.